టైమ్ అండ్ వర్క్లో బేసిక్ ఫార్ములాస్ దాని డెరివేషన్స్ని సాల్వ్ చేద్దాం మనం ఫస్ట్ ఫార్ములాస్. ఇఫ్ ఏ కెన్ డూ ఇన్ ఎక్స్ డేస్, ఒక వర్క్ని ఏ అనేవాడు ఎక్స్ డేస్లో 100% కంప్లీట్ చేసినాడు అనుకో, సేమ్ వర్క్ బి అనేవాడు వై డేస్లో 100% కంప్లీట్ చేసినాడు అనుకో, ఏ అండ్ బి టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ కంప్లీట్ ద వర్క్. ఏ ప్లస్ బి ఎన్ని డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు, ఇద్దరు కలిసి పనిచేస్తారు. మామూలు బేసిక్ ఫార్ములా అయితే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అనమాట. బేసిక్ ఫార్ములా ఇది, నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు బేసిక్. దీన్ని డిరైవ్ చేద్దాం అన్నమాట. ఏ అనేవాడు ఎక్స్ డేస్లో 100% కంప్లీట్ చేస్తే 1 డేలో ఎంత కంప్లీట్ చేస్తాడు, 100/x% కంప్లీట్ చేస్తాడు. సేమ్ బి కూడా, బి అనేవాడు సేమ్ 1 డేలో 100/y% వర్క్ని కంప్లీట్ చేస్తాడు. ఏ ప్లస్ బి టుగెదర్ 1 డేలో ఎంత కంప్లీట్ చేస్తారు, 100/x ప్లస్ 100/y ఇంత పర్సెంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు. 1 డేలో ఇంత పర్సెంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేసినప్పుడు 1 డేలో 100 ఇంటూ 1/x ప్లస్ 1/y అంటే 100 ఇంటూ xy/x ప్లస్ 1. ఇంత 1 డేలో ఇంత పర్సెంట్ వర్క్ని కంప్లీట్ చేసినారనుకో, 100% కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ అవసరం అవుతుంది అంటే ఏం చేస్తాం మనం, దీన్ని అవతల పంపించాలి, మల్టిప్లికేషన్ అవుతుంది. 1 మల్టిప్లికేషన్ అవతల పంపిస్తే డివిజన్ అవుతుంది. 100% వర్క్ ఇది. ఏ ప్లస్ బి ఇన్ని డేస్లో 100% వర్క్ని కంప్లీట్ చేస్తారనమాట. x ప్లస్ వై డేస్లో 100% వర్క్ని కంప్లీట్ చేస్తారు. సేమ్ అనమాట. ఇప్పుడు ఇద్దరైతే ఈ ఫామ్లో, ఇప్పుడు ముగ్గురు ఉన్నారనుకో, ఏకి ఎక్స్ డేస్ తీసుకొని బి అనేవాడు వై డేస్లో చేస్తే, సి అనేవాడు జెడ్ డేస్లో చేసినాడు అనుకో. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారంటే సేమ్ ఫామ్లో సేమ్ మెథడ్ ప్రకారం ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ బై xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. ఇది ఫార్ములా అనమాట. ఇది ముగ్గురికైతే మనం జనరల్గా మనకు తెలిసే ఉంటుంది ఫార్ములా. మెన్ టైమ్ వర్క్ ఫార్ములా. M1 మెన్స్ D1 డేస్లో E1 ఎఫిషియన్సీతో W1 వర్క్ చేసినారనుకో, M2 మెన్స్ D2 డేస్లో E2 ఎఫిషియన్సీతో W2 వర్క్ కంప్లీట్ చేసినారనుకో. ఇవి రెండింటికి రిలేషన్ వచ్చేసేసి జనరల్ ఫార్ములా మామూలుగా M1 ఇంటూ D1 ఇంటూ E1 బై M2 ఇంటూ D2 ఇంటూ E2 ఈక్వల్ టు W1 బై W2 అనమాట. దీన్ని డిరైవ్ చేద్దాం. దీని డెరివేషన్ కంటిన్యూ. M1 అనేవాడు D1 M1 మెన్స్ నెంబర్ ఆఫ్ మెన్స్, ఇది D1 డేస్లో E1 ఎఫిషియన్సీతో W1 వర్క్ చేసినాడు అనుకో. అదే M1 మెన్స్ D1 డేస్లో 1 ఎఫిషియన్సీ అంటే 1 ఎఫిషియన్సీ అనమాట. 1 ఎఫిషియన్సీతో ఎంత వర్క్ చేస్తారు, W1 బై E1 వర్క్ చేస్తారు. సేమ్ M1 మెన్స్ 1 డేలో ఎంత వర్క్, 1 డేలో 1 ఎఫిషియన్సీతో ఎంత వర్క్ చేస్తారు, W1 బై D1 ఇంటూ E1. సేమ్ అట్లా కంటిన్యూషన్. 1 మెన్ ఇప్పుడు 1 మెన్ 1 డేలో 1 ఎఫిషియన్సీతో ఎంత వర్క్ చేస్తాడు, W1 బై M1 ఇంటూ D1 ఇంటూ E1. సేమ్ సిమిలర్గా మనం M2 మెన్స్ D2 డేస్లో E2 ఎఫిషియన్సీతో W2 వర్క్ చేసినారనుకో, 1 మెన్ 1 డేలో 1 ఎఫిషియన్సీతో ఎంత వర్క్ కంప్లీట్ చేస్తాడంటే W2 బై M2 ఇంటూ D2 ఇంటూ E2 కదా. సేమ్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 2 1 మెన్ 1 డేలో ఈ ఎఫిషియన్సీతో
అదే 1 ఎఫిషియన్సీతో ఎంతవరకు కంప్లీట్ చేసినాడు అనుకో, సేమ్ ఇక్కడ కూడా 1 men 1 dayలో 1 ఎఫిషియన్సీతో ఎంతవరకు కంప్లీట్ చేసినాడు అంటే ఈ 2 వర్క్స్ ఈక్వల్ అనమాట. అదే W1/M1 D1 E1 ఈక్వల్ టు W2/M2 D2 E2 క్రాస్ మల్టిప్లికేషన్. M1 D1 E1 by M2 D2 E2 ఈక్వల్ టు W1/W2. సేమ్ ఫార్ములా, ఇప్పుడు మెన్స్ బదులు ఉమెన్స్ ఉన్నా కూడా ఓకే అనమాట. సేమ్ ఇదే ఫార్ములానే అప్లై చేయొచ్చు. ఇట్లా W1/W2 D1 E1 by D2 E2 ఈక్వల్ టు W1/W2. ఇది వర్క్, ఇది ఇక్కడ ఉమెన్స్.